అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై collective need to know right now. What my collective need to know right now. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్, సెకండ్ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్, ద చారియట్, 4 ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, కెరియర్ సిచ్యువేషన్ మీ మనీకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే, 10 ఆఫ్ వాండ్స్ వచ్చేసి మనకు బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ట్రెస్కి సంబంధించి మీరు మీ కెరియర్లో స్పెషల్లీ ఏదైనా బర్డన్ని క్యారీ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా టైం పెడుతున్నారు అని అంటే ఇవన్నీ ఫినిష్ అయిపోయి చూపిస్తుంది. కంప్లీషన్ వచ్చేసింది, ఇవన్నీ ఎండ్ అయిపోయి మీకు ఒక పీస్ అండ్ ఒక బ్యాలెన్స్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీరు ఏదైనా వర్క్ సిచ్యువేషన్లో ఏదైనా డిస్టెన్స్ వెళ్ళి అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసో లేకపోతే వర్క్ చేయాలి అని చెప్పేసి వేరే కంట్రీలో వేరే ప్లేస్కో వెళ్ళి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటే కనుక ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. అంటే మీరు కంప్లీట్లీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వడం అనమాట. అయితే ఇది ఏంటి అని అంటే మీ బర్డన్ని తగ్గించేసి మీకు సక్సెస్ని తీసుకొని వస్తుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది, స్పెషల్లీ వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో 8 ఆఫ్ పెంటికల్స్ రైట్ నౌ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ వర్క్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా మీ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. చిన్న చిన్న డీటెయిల్స్ అని కోర్సెస్ నేర్చుకోవడం అని చెప్పేసి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడం అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నారు. సో ఏదైతే కంటిన్యూ మీరు చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎందుకు అని అంటే ఇదే మీకు సక్సెస్ని తీసుకొని రాబోతుంది యాక్చువల్లీ. ఓకే, మీ హార్డ్ వర్క్, మీరు మీ మీద మీరు వర్క్ చేయడము, కొత్తగా నేర్చుకోవడము, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ని తీసుకొని రాబోతుంది. సో మీ కోరిక వేరే ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి నేను లైక్ సెటిల్ అవ్వాలి, ఇలాంటిది కనుక ఉంటే డెఫినెట్లీ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకనే వర్క్ ఏరియాలో మీకు ఏదో ప్రమోషన్ రావడం లాంటిది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఒక స్టెబిలిటీ వస్తుంది, ఫుల్ సెలబ్రేషన్స్, ఆఫీస్ పార్టీస్ అని చెప్పేసి, బిజినెస్ పార్టీస్ అని చెప్పేసి, పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం అని చెప్పేసి ఇలాంటిది జరిగేది ఏదో చూపిస్తుంది తొందరలో. ఓకే, సో స్టెబిలిటీ రాబోతుంది, 6 ఆఫ్ వాండ్స్తో సక్సెస్ రాబోతుంది, పీపుల్ అందరు మిమ్మల్ని నోటీస్ చేయబోతున్నారు, స్పాట్ లైట్ మీ మీద ఉండబోతుంది. ఓకే, అండ్ ఇవంతా జరుగుతుంది, ఇంకా ఇంత స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ అంతా వస్తుంది అని అంటే 6 ఆఫ్ పెంటికల్స్తో మనీ వైజ్గా కెరియర్ స్టెబిలిటీ వస్తుంది అని అంటే మనీ వైజ్గా స్టెబిలిటీ కూడా వస్తున్నట్లే, ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో మీరు ఏదైతే పెట్టారో, ఇన్వెస్ట్ చేశారో, ఇప్పుడు ఆ టైం, ఆ ఎఫర్ట్స్ అన్నిటికీ ఫలితం రాబోతుంది అనమాట. సో చాలా స్ట్రాంగ్గా మీరు పెట్టిన కష్టానికి ఫలితం మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, చాలా పాజిటివ్ అవుట్కమ్ రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కెరియర్ రిలేటెడ్ చూపిస్తుంది, ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. అండ్ కొంతమందికి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు మ్యారేజ్కి సంబంధించి ప్రపోజల్స్ చూస్తూ ఉండడము, మ్యారేజ్ అయిపోవాలి లేకపోతే అరౌండ్ మ్యారేజ్ ఇలాంటి దాంట్లో ఏదో క్వశ్చన్స్ నడుస్తూ ఉన్నాయి, ప్రే చేయడం లాంటిదని, చాలా వర్క్ చేయడం అన్నది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే దానికి సంబంధించి థింగ్స్ని తీసుకుంటూ ఉండడము, ఇలాంటిదంతా జరిగింటే కనుక 4 ఆఫ్ వాండ్స్తో తొందరలో ఆ ప్రపోజల్ రావడము, మీరు దేని గురించి అయితే ఇంట్లో ఫైట్ చేయడం లాంటిది ఇలాంటిది జరుగుతుందో ఇవన్నీ జరగబోతున్నాయి. మీకు ఆ హ్యాపీనెస్ అనేది రాబోతుంది, ఇంట్లో సెలబ్రేషన్స్ రాబోతుంది, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం లాంటిదో, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం లాంటిదో, ఇంట్లో ఒప్పుకోవడం లాంటిదో ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే,
అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే హౌస్కి సంబంధించి ఏదైనా థింగ్స్ నడుస్తుంది, అంటే ఎప్పుడు ఇల్లు తీసుకుంటాము, లేకపోతే ఎప్పుడు ఫౌండేషన్ వేస్తామని చెప్పేసో లైక్ ఇంకా ఏదైనా ఇంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక, సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అవి ఎండ్ అయిపోయి మీకు ఒక రిలీఫ్ రాబోతుంది, ఒక సక్సెస్ రాబోతుంది. ఇది కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ మీరు ఎవరికైనా అక్క చెల్లెలు ఇలా ఫీమేల్ సిబ్లింగ్స్ ఇలా ఉన్నారు అని అంటే కనుక మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా, వాళ్ళకు మీకు మధ్యలో ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి, లేకపోతే మిగతా వాళ్ళ వల్ల మీ మధ్యలో ఏదైనా గొడవలు లాంటిది, డిస్టెన్స్ లాంటిది అలాంటిది ఏదైనా ఉంటే కనుక అది కూడా ఎండ్ అయిపోయి మీరు మీ సిబ్లింగ్స్తో, స్పెషల్లీ మీ సిస్టర్తో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఏదైతే ఈ ఫైట్స్ అన్నీ ఉన్నాయో ఇవి ఎండ్ అవ్వబోతున్నాయి అన్నట్లు కూడా మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే రీసెంట్లీ 8 ఆఫ్ పెంటికల్స్తో మీరు డెఫినెట్లీ ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఫోకస్ చేయకుండా మొత్తం అంతా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడమో, సైలెంట్గా ఉండడం లాంటిదో ఇలాంటిది ఏదో చేశారు, అంటే డిస్ట్రాక్ట్ అయ్యారనమాట. టోటల్లీ వేరే థింగ్స్ మీద, అన్నెసరీ అవుట్ సైడ్ థింగ్స్ మీద ఫోకస్ చేయకుండా మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం అన్నది చూపిస్తుంది. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైతే లైక్ ఎనర్జీ పెట్టినా వేరే పీపుల్ మీద ఇక్కడ అలాంటి తిరిగి రాలేదు అని అంటే ఈ బ్యాలెన్స్ అనేది వస్తుంది. బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ నుంచి మీకు కంప్లీట్లీ గివింగ్ అనమాట. అంటే ఆ పర్సన్, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈక్వల్లీ ఇప్పుడు ఇవ్వడం, అంటే ఎఫర్ట్స్ చూపించడము, మీరు ఎంతైతే గివింగ్ ఎనర్జీలో ఉన్నారో ఇప్పుడు అంతే రిసీవ్ చేసుకుంటారు. మీరు పడ్డ కష్టానికి అక్కడ కూడా రిలేషన్స్కి సంబంధించి కూడా అది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల, మీరు వేరే దాని మీద మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మీ ఎనర్జీ మిస్ అయినట్టు అనిపించడం అనమాట. సో అందుకని ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం, పీపుల్ ఇగ్నోర్ చేస్తూ ఉండడము, మీ ప్రెజెన్స్ని ఉన్నా సరే పట్టించుకోకుండా ఉండడము, సో ఇలాంటిదంతా ఏదైనా జరుగుతున్నా సరే ఇప్పుడు ఏంటి అని అంటే మీ ప్రెజెన్స్కి సంబంధించి లైక్ మీరు ఒక్కసారి లేకపోయేసరికి సడన్లీ మీతో లైక్ ఉండాలి అని చెప్పేసి, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి, మిమ్మల్ని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ పెట్టాలి అని చెప్పేసి అనమాట. సో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఏదైనా పర్సన్ మిమ్మల్ని వచ్చేసి ఇలా పాజిటివ్గా చూడడం అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే ఈ టైంలో మొత్తంలో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. అన్నెసరీగా ఏదైనా డౌట్స్ అండ్ ఫియర్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకు అనంటే అవి ఊరికే కొంచెం టెంపరీ టైంకి మాత్రమే, కానీ మీరు ముందుకు వెళ్తూ ఉండండి అన్నట్లు మెసేజ్ అనమాట. చాలా స్ట్రాంగ్గా మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉందన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. కొంతమందికి షిఫ్ట్ అవ్వడము, ట్రాన్స్ఫర్ అవ్వడము, మళ్ళీ వేరే ప్లేస్లో జాబ్ అవి రావడము ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. అండ్ కొంతమందికి మీరు పర్పస్లెస్ షిఫ్ట్ అవుతున్నారు వేరే ప్లేస్కి, అంటే ఉన్న ప్లేస్లో మీకు ఇదర్ విసుగొచ్చేసేయడము, బర్డన్స్ ఎక్కువగా అనిపించడము, అక్కడ ఎలాంటి గ్రోత్ లేదు అని చెప్పేసి అనిపించడము. సో అక్కడ నుంచి మీరు వేరే ప్లేస్కి వెళ్ళడం అనమాట. అంటే షిఫ్ట్ అయిపోయి వేరే చోట ఉంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి బర్డన్స్ అన్నిటిని రిలీజ్ చేసేసి డిఫరెంట్ ప్లేస్కి వెళ్తున్నారు అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మెసేజెస్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. నిన్న నేను మెంబర్స్ కోసం ఛానల్లో లైవ్ రీడింగ్ చేశాను. కొంతమందికి నేను ఇంకా ఆన్సర్ పెట్టలేదు, లైక్ నిన్న వీడియోలో ఆన్సర్ ఇవ్వలేకపోయాను. ఎవరికైతే ఇవ్వలేకపోయానో మీరందరు కమెంట్స్ చేశారు. నేను ఇవాళ లేకపోతే రేపు మార్నింగ్ అంతా మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ పంపించేస్తాను. ఓకే ఓకే, ఇంకా ఇలాంటి మెసేజెస్ ఉన్నాయి. ఏస్ ఆఫ్ వాండ్స్, చాలా పాజిటివ్ రీడింగ్ యాక్చువల్లీ. ద హై ప్రీస్టెస్, ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ మీకు చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఓకే, మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు, అందుకని ఇక్కడ రికగ్నిషన్ వస్తుంది. రెస్పెక్ట్ ఎంతగా అని అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని, అంటే ఇంకా మీ ప్రజెన్సే వాళ్ళకు ఓ చాలా ఇంపార్టెంట్ ఈ పర్సన్ అన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? అలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు మెసేజ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే రీసెంట్లీ చాలామంది ప్రాక్టీస్ చేసింది చూపిస్తుంది.
మళ్ళీ ఇది జరిగే పాసిబిలిటీ నెక్స్ట్ ఒక 2 డేస్లో ఇది జరగవచ్చు కొంతమందికి. ఏంటి అని అంటే మీ ప్రెజెన్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్ ఉంది, అది కోల్పోకండి. ఓకే, అంటే సైలెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అడ్వైస్ అడుగుతున్నారంటే ఎంతలో మాట్లాడాలో, ఎంత అవసరమో అంతవరకే మెయింటైన్ చేయండి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. సో దీనివల్ల ఏంటి అని అంటే ఆ వాల్యూ మీరు కోల్పోకుండా ఉంటారు. ఓకే, కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటి అని అంటే సైలెంట్గా ఉండండి. మీకు ఏదైతే ఇప్పుడు ఈ వాల్యూ వస్తుందో అది కోల్పోరు. ఓకే, సైలెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎస్, కెరియర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ గ్రోత్ అనేది చూపిస్తుంది. కొంతమందికి న్యూ బిగినింగ్ మళ్ళీ జరగడము, న్యూ జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇంకా ఏంటి అని అంటే మీ ఇంట్యూషన్ మీద ఏమో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది, బట్ మీరు ఇద్దరు బిజీగా ఉండడం వల్ల వినట్లేదు అని అంటే కనుక మీకు డ్రీమ్స్లో మీ ఇంట్యూషన్ ఏదైనా చెప్పడం, ఏదైనా మెసేజ్ ఇవ్వడము వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో కాబట్టి డ్రీమ్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఏం చెప్తుంది మెసేజ్ అని చెప్పేసి మీ మీరు కాన్షియస్లో ఉన్నప్పుడు మీరు వినలేదు మైండ్ది అని అంటే సబ్ కాన్షియస్ అనమాట, మైండ్ నిద్రపోతున్నప్పుడు ఆ టైంలో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి విచిత్రంగా డిఫరెంట్ టైప్గా వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి డ్రీమ్స్ మీద మీరు ఫోకస్ చేయండి. డ్రీమ్స్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, అండ్ వీలైతే మెడిటేషన్ చేసుకోవడానికి టైం ఉంది అని అంటే అట్లీస్ట్ డైలీ ఒక 5 minutes to 7 minutes మెడిటేషన్ కూడా చేసుకోండి. ఇంట్యూషన్ ఇంకా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వడమే కాదు, ఇది మిమ్మల్ని హయ్యర్ ఎనర్జీస్కి, హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు మెడిటేషన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.